జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్ర పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం 5:30 దాకా ఉత్సాహంగా ఉన్న జగదీప్ ధన్కడ్ రాజీనామా వెనుక ఆరోగ్య కారణాలున్నాయని ఆయన చెప్తున్నప్పటికీ అబ్బే అది కాదు రాజకీయ కారణాలనే మాట జయరాం రమేష్ కాంగ్రెస్ ఎంపీ అంటున్నారు. సాయంత్రం 5 వరకు మామూలుగానే మాతో అందరితో కలిసి సరదాగా మాట్లాడుతూనే ఉన్నారని. కానీ ఇంతలోనే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇన్ఫ్యాక్ట్ ఒకసారి చరిత్ర చూస్తే ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నవాళ్ళు ఇద్దరు 2 సందర్భాల్లో మనం గమనించాలి రాజీనామా చేశారు. వాళ్ళలో వివి గిరి ఆయన 1969 జూలై 20న రాజీనామా చేశారు. ఆర్ వెంకట్రామన్ కూడా రాష్ట్రపతి పదవి పోటీ చేసింది కానీ 1987 జూలైలో రాజీనామా చేశారు. బట్ దిస్ కేస్ ఇస్ డిఫరెంట్. ధన్కడ్ ఏంటంటే మొన్న మధ్య ఎయిమ్స్లో ఈ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ మీద సర్జరీ కూడా చేయించుకున్నారు. ఆ కారణం ఆయన చూపిస్తున్నారు. రాజ్యాంగంలోని ఒక స్పెసిఫిక్ అధికరణాన్ని ఉటంకిస్తూ రాష్ట్రపతికి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. 2027 ఆగస్టు వరకు ఆయనకి పదవీ కాలం ఉంది. కానీ వచ్చే ఏడాది ఆయనకి 75 ఏళ్ళు పూర్తి కాబోతుంది. సరే, ఆ వయసు కారణమా లేకపోతే రాజకీయ కారణాలా అనేది కనుక మనం విశ్లేషిస్తే ఒక్కసారి అసలు ఎవరి జగదీప్ ధన్కడ్ అనేది కనుక ఆలోచిస్తే బెంగాల్ గవర్నర్గా ఆయన వ్యవహరించారు. పలు సందర్భాల్లో వివాదాలు ఎదుర్కొన్నారు. సందర్భంలో మమతా బెనర్జీతో రిఫ్ట్ వచ్చింది. 1989లో ఆయన రాజస్థాన్ నుంచి జనతాదళ్ అభ్యర్థిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 91లో కాంగ్రెస్లోకి వెళ్ళారు. 2003లో మళ్ళీ బీజేపీలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి చాలా పదవులు ఆయన బీజేపీలో నిర్వహించారు. 2019లో బెంగాల్ గవర్నర్గా ఆయన అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు. మమతా గవర్నమెంట్ తోటి బోల్డంత ఘర్షణ, సోషల్ మీడియాలో పోస్టులు, వాట్నాట్ వివాదాలకి కేంద్ర బిందువుగా మారారు ఆయన. 2022 ఆగస్టులో భారత 14వ ఉపరాష్ట్రపతిగా, వెంకయ్యనాయుడు గారి తర్వాత ఈయనే ఉపరాష్ట్రపతి. న్యాయ వ్యవస్థ తీరుతెన్నుల మీద చాలా సందర్భాల్లో ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కొంచెం ఇబ్బందికరంగానే మారింది. 2022 ఎన్డీఏ కూటమి ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దించడంతో గవర్నర్ పదవికి 2022 జూలై 17 ఆయన రాజీనామా చేశారు. విపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా మీద భారీ మెజారిటీతో అంటే అరౌండ్ 74.37% తోటి ఆయన గెలిచారు. ఉపరాష్ట్రపతిగా ఉంటూనే న్యాయ వ్యవస్థ మీద, ముఖ్యంగా నియామకాల మీద, వాటి మీద చాలా తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు, ఆరోపణలు చేసేవారు. బిల్లులు ఆమోదించే విషయంలో రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం వెలువరించిన తీర్పుని ఆయన తప్పబట్టారు. అలాగే జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ప్రాంగణంలో స్టోర్ రూమ్లో నోట్ల కట్టలు దొరికినప్పుడు ఆయనపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదంటూ నిలదీశారు. ఇలా నిత్యం వార్తల్లో ఉండే ధన్కడ్ తాను సరైన సమయంలో రిటైర్ అవుతానని ఈ నెలలోనే ఒక కార్యక్రమంలో చెప్పారు. అనూహ్యంగా సోమవారం ఆయన రాజీనామా చేశారు. సో ఇది ధన్కడ్. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే ఈయన రాజీనామా చేశారా, బీజేపీ చేయించిందా? బీజేపీలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే అండి, బయటికి చాలా డెమోక్రటిక్గా కనిపిస్తూ ఉంటారు. కానీ విధానపరమైన నిర్ణయాలు వచ్చేప్పుడు ఎంతటి వారు ఆ లైన్ క్రాస్ చేసినా బీజేపీ ఉపేక్షించదు. ఆర్ఎస్ఎస్ అస్సలు సహించదు. ఒక లైన్ చెప్పారు, అప్పటికీ హీ వాజ్ గివెన్ ఇనఫ్ టైం. చాలా సందర్భాల్లో ఆయన న్యాయ వ్యవస్థ మీద, జస్టిస్ వర్మ వ్యవహారంలోనూ పదే మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన్ని సున్నితంగా ఆర్ఎస్ఎస్ పెద్దలు చెప్పి చూశారు. ఆయన ఏంటంటే వీళ్ళు అని తేడాలి, అవసరమైతే సొంత పార్టీ వాళ్ళని కూడా ఏకిపారేస్తారు. అలా ఉంది. సో అటు విపక్షం నుంచి ఇటు స్వపక్షం నుంచి కూడా ఆయన స్వపక్షంలో విపక్షంలో వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళ పక్షమేమో అనే అనుమానం, నమ్మకం కలిగేలాగా వ్యవహరిస్తూ వచ్చేవారు. సో బట్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, న్యాయవాది, గట్టి పట్టున్నవారు వివిధ అంశాల మీద. బట్ తొందరపాటు మనస్తత్వం ఉన్నవారని చెప్పేసి ఒక విమర్శ అయితే ఆయన మీద ఉంది. అఫ్కోర్స్ అది ఆయన వ్యక్తిత్వం. ఇంకా పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేయటం ఏంటి అనేది ఇప్పుడు మరి బీజేపీ వర్గాల్లో పెద్ద చర్చ. తమాషా ఏంటంటే కాంగ్రెస్ సభ్యులు అడుగుతున్నారు, మీరు ఆలోచించుకోండి నిర్ణయాన్ని. బీజేపీ అసలు అటువంటి ప్రయత్నం కూడా చేయాల. ఎందుకంటే ఆయన బీఎస్సీ మీటింగ్ పెడితే బీఎస్సీ మీటింగ్కి ఇద్దరు సీనియర్ బీజేపీ లీడర్స్ గైర్హాజరవటం ఆయనకి కొంచెం మనస్తాపం కలిగించింది అనేది బయటకు వస్తున్న కారణం. బట్ లేదు, బీజేపీ బాసెస్ తోటి ఆయనకి డిఫరెన్సెస్ పెరిగినాయి. ఈ క్రమంలో అక్కడ కొనసాగటంలో అర్థం లేదని ఆయన భావించి ఈ రకమైన నిర్ణయం తీసుకొని ఉంటారని చెప్పేసి అంటున్నారు. అండ్ రెండో అంశం, బీజేపీ పెద్దలు ఎవరు కూడా ఇంతవరకు ఆయన్ని సంప్రదించలేదు. అండ్ ప్రత్యామ్నాయంగా ఉపరాష్ట్రపతిగా ఎవరిని నియమించాలి అనే ఆలోచన మీద అయితే బీజేపీ పెద్దలు ఉన్నారు. ఒకటి, మనం ఇంతకుముందే అన్నట్టు వివి గిరి కానీ వెంకట్రామన్ కానీ వాళ్ళు ఉపరాష్ట్రపతులుగా ఉన్నప్పుడు రాజీనామా చేసింది ఎందుకు అంటే రాష్ట్రపతిగా వెళ్ళటం, నామినేషన్ వేయటం కోసం. ఆ సందర్భంలో చేశారు వాళ్ళు. బట్ ఇది ఒక అసాధారణమైన సందర్భం. హెల్త్ గ్రౌండ్స్ ఆయన సైట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాంట్స్ టు డిప్లాయ్ దేర్ ఓన్
మ్యాన్ అనే ఒక ఆలోచన వచ్చింది ఉపరాష్ట్రపతి పదవిలో. ధన్కడ్ కొంత స్వతంత్రంగా వ్యవహరిస్తారు. అంటే ఆయనకి హిందూ భావజాలం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే స్వతంత్ర హిందూ భావజాలం ఉన్న వ్యక్తి ఆయన. అంటే రేషనల్గా కూడా ఉంటారు ఆయన. అంటే మూర్ఖంగా మూఢనమ్మకాలు అట్లాంటివి ఏమీ లేవు. దేవుడు, వ్యవహారం, వ్యవస్థలు వాటన్నిటి మీద ఆయన గౌరవం ఉంది, భక్తి ఉంది. కానీ అది మీదేసుకొని తిరిగే తత్వం అయితే కాదు. ఎక్కడో ఏదో డిఫరెన్సెస్ క్రాప్ అప్ అయినాయి. అండ్ ఆశ్చర్యకరంగా జయరాం రమేష్ బయటకు వచ్చి మాట్లాడటం, ఇదేదో రాజకీయ కారణం ఉంటుందని అనేది చూస్తుంటే కాంగ్రెస్ ఏమన్నా వెనకాల నుండి చక్రం తిప్పిందా? కాంగ్రెస్ ఏమన్నా బీజేపీని ఎన్డీఏ కూటమిలో పాలకపక్షమైన అంటే కీలక బాధ్యతలు వహిస్తున్న బీజేపీని ఇరకాటంలో పెట్టాలని ఏమన్నా చూస్తుందా? ఎనీహౌ ఆయన ఉపరాష్ట్రపతి పదవికి అయితే రాజీనామా చేశారు. మరి నెక్స్ట్ ఎవరిని ఎన్నుకుంటారు ఏంటి అనేది బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత మిత్రపక్షాలు ప్రధానంగా మరి ఇటు చూస్తే తెలుగుదేశం ఉంది, అటు బీహార్ నుంచి జనతాదళ్ యునైటెడ్ ఉంది. ఉపరాష్ట్రపతి మరి మొన్నటి వరకు ఆయన రాజస్థాన్ చెందినవారు కాబట్టి ఈసారి ఏమన్నా సౌత్లో అది తెలుగుదేశానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఒకవేళ తెలుగుదేశానికి అవకాశం ఉంటే ఎవరున్నారు రేస్లో? యనమల రామకృష్ణుడి పేరు వినిపిస్తుంది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం ఆయన ఎప్పటి నుంచో ఆయనకి లోక్సభ, రాజ్యసభ ఈ చట్టసభల్లో ఉండాలని, చట్టసభల్లో మెంబర్గా ఉంటుంది దానికి ఏకంగా ఉపరాష్ట్రపతిగానే ఉండండి అనే అవకాశం ఆయన్ని వెతుక్కుంటూ వస్తుందేమో అనే మాటలు అయితే ఢిల్లీ పొలిటికల్ కార్డర్స్లో రౌండ్ కొడుతున్నాయి. సో ఎనీహౌ ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ మనం వీ హ్యావ్ టు వెల్కమ్. ఇద్దరు తెలుగు ప్రముఖులు అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. ఇంకో తెలుగు ప్రముఖుడు యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం కోటాలో ఉపరాష్ట్రపతి అవుతారేమో. అండ్ ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ ఖచ్చితంగా మనం స్వాగతించాలి. ఆయనకి ముందస్తుగా అది నిజమైతే ఆయనకి ముందస్తుగా అభినందనలు కూడా.